శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్వాలను చూసినటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఈ మధ్య అంటే 15th మార్చ్ 2026 సండే అండి. ఆ రోజు నాకు డాక్టరేట్ ఇచ్చారు. డాక్టరేట్ ఇన్ అస్ట్రాలజీ. అంటే 26 ఇయర్స్ నేను ఇందులో ఉన్నాను. అంటే ఎంఏ పాస్ అయిపోయి, అంటే ఎంఏ ఆస్ట్రాలజీ 1999 2000 ఇయర్లో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుంచి పాస్ అయిపోయాను. అప్పటి నుంచి నేను పిహెచ్డి చేద్దాం అది అంటే కుదరలేదంటే ప్రొఫెషనల్గా నేను సింగరేణి కాలేజీలో ఉండిపోవడము. 2017లో బయటకు వచ్చాను నేను. సో దానివల్ల ఐసీడబ్ల్యూ కూడా చదవడం జరిగింది. సరే పక్కన పెడితే 26 సంవత్సరాల నా కళ మొన్న నెరవేరింది. అది గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను నేను. అంతేకాకుండా ఆచార్య అండ్ డాక్టరేటు శుక్రాచార్య యూనివర్సిటీ నుంచి ఇచ్చారండి నాకు. నన్ను ఇచ్చారు. అంటే ప్రొఫెషనల్ 10th హౌస్ గురించి చెప్పాను, అది పక్కన పెడదాం. సో ఈ విధంగా నేను మీతో షేర్ చేసుకోవడానికి అవకాశం దొరికింది నాకు. ఎందుకంటే డాక్టరేట్ రావడం నాకు 26 సంవత్సరాల కళ కాబట్టి ఇప్పుడు నెరవేరిందని మీకు తెలియజేయడం కోసం, మీతో షేర్ చేసుకోవడం కోసం, ఆ ఆనందం పంచుకోవడం కోసం నేను మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం 1st ఏప్రిల్ 2026 నుండి 15th ఏప్రిల్ 2026 ఈ 15 రోజులు, అంటే ఏప్రిల్ 15 రోజులు కూడా 12 రాశుల వారికి, అంటే మేష రాశి నుండి మీనరాశి 12 రాశులు అంటే వాళ్ళకి, అంతేగాని 12వ రాశిని కాదండి, మేష నుండి మీనం వరకు ఆ రాశుల యొక్క ప్రభావం వాళ్ళకి ఎలా ఉంటుంది, ఈ 15 రోజులు గ్రహాలు వాళ్ళ మీద ఎలా ప్రభావం చూపిస్తాయో తెలుసుకుందాం. అసలు గ్రహాల యొక్క స్థితిగతుల గురించి ఫస్ట్ తెలుసుకోవాలండి. శుక్రుడు మేషరాశిలో ఉన్నాడు. రవి 14th నుండి 13th నైట్ అనుకోండి, 14th నుండి మీకు ఉచ్చ స్థితిలోకి వచ్చేస్తున్నాడు. 3 డిగ్రీల మేషరాశిలో ఉంటాడు. బ్రహ్మాండం. 3 degrees దగ్గర పరమోచ్చలను అప్ టు 20 degrees వరకు ఆయన మూల త్రికోణంలో. సరే ఇవన్నీ పక్క పెడదాం కంటే స్ట్రాంగ్గా ఉంటాడు. అదొకటి. గురుడు కూడా మిథున రాశిలో ఉండటము, అలాగే కేతు సింహరాశిలోను, కుజ బుధ రాహువులు మీకు కుంభరాశిలో ఉన్నారు. కానీ బుధుడు 11వ తారీఖు నుంచి, కుజుడు 2వ తారీఖు నుంచి మీకు మీనరాశిలోకి వచ్చేస్తున్నారు. రాహు ఒక్కడే కుంభరాశిలో మిగులుతాడు. అంటే రవి, శని, కుజ, బుధులు మీకు మీనరాశిలో ఉన్నారు. అంటే 11th నుంచి బుధుడు మీనరాశిలోకి వస్తున్నాడు. ఆయన నీచ స్థితిలోకి వస్తున్నాడు, నీచలో. అలాగే కుజుడు కూడా ఉంటాడు. కుజ శని కాంబినేషన్ తప్పు. మాట్లాడుకుందాం. కర్కాటక రాశి వారికి కూడా ఫైనాన్షియల్గా, కుటుంబ పరంగా ఇబ్బందులు ఎదురవుతాయండి. మీకు కొద్ది జాగ్రత్తగా ఉండాల్సిందే. అధికమైన ఖర్చులు కూడా మీకు ఉన్నాయి కూడా. మీ తోబుట్టు వల్ల ఒకళ్ళకి మిమ్మల్ని చూద్దాం అనుకుంటారు, రాలేకపోతుంటారు, దూరంగా ఉంటారు వాళ్ళు. కాకపోతే మీకు కంఫర్టబుల్నెస్, అంటే హ్యాపీయెస్ట్ పర్సన్గా ఉండడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. గురుడు చతుర్థ భావాన్ని, అన్ని కష్టాలు ఉన్నా సరే ఆ కష్టాల్లోనే సుఖం ఉంటుందంటే జరా చాలా బాగుంటారు. అంతేకాకుండా మీ చదువులో కూడా ఆటంకాలు లేకుండా మీరు అనుకున్న కాలేజీలో సీట్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. సంగీతంలో కూడా బాగా రాణిస్తారు అన్నలో ఏమాత్రం సందేహం లేదు. రైతులు కూడా మంచి బ్రహ్మాండ పంట పండడము, అయితే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడము జరుగుతుంది. సంతానం విషయంలో కూడా ఏమాత్రం ఇబ్బంది పడరు అని శాస్త్రం చెప్తుందండి. శాస్త్రంగా నేను చెప్తున్నాను, ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు. చక్కగా వాళ్ళ చదువు, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం బాగుంటుంది. ముఖ్యంగా వివాహాది శుభకార్యాలు ఇంతకుముందు ఆలస్యం అయిపోయినా కూడా ఇప్పుడు కుదరడానికి బాగున్నాయి. అష్టమ స్థానం చూసుకుంటే ఇది హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, దూర బంధువులు ఎవరుంటే వాళ్ళకి అంత అద్భుతంగా లేకపోవడము, హెల్త్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ అష్టమ స్థానము. అంటే గృహంలో పీడ, అలాగే శారీరక బాధలు, అంటే పశు నష్టము, పంటల్లో నష్టము, ఇవన్నీ కూడా ఒకటి వస్తూనే ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. కానీ సెకండ్ హౌస్ లాడు భాగ్యంలో ఉన్నాడండి. ఇక్కడ ఏమవుతుందంటే భాగ్యంలో శని కుజులు కాంబినేషన్ ఉన్నారంటే నీటి వల్ల ప్రమాదం మీకు ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళు నీటి వల్ల ప్రమాదం. అంటే నీళ్ళ జోడికి వెళ్ళకండి. నాకేదో ఈత వచ్చేసి గజ ఈత కానీ మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే శని కుజులు కాంబినేషన్ మంచి చేయరు. వాళ్ళు రోడ్డు ప్రమాదాలు సృష్టిస్తారు, జల ప్రమాదాలను సృష్టిస్తారు, అగ్ని ప్రమాదాలను సృష్టిస్తారు. మీకు జాగ్రత్తగా ఉండాలి మనం.
పైగా వడగళ్ళ వాన పడుతూ మనకు ఏదో ఇబ్బంది పడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి భాగ్యస్థానం చిన్న ప్రాబ్లమ్ ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. వ్యాపార అభివృద్ధి అది ఎలాగో తప్పదు. బహుశా మీరు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అది సక్సెసే. అని సెకండ్ హౌస్ లార్డ్ దశమంలో ఉన్నాడు చూసారా రవి, అది అక్కడ సక్సెస్ అనేది మీకు అక్కడ ఉంటాయి. అంటే 14వ తారీఖు నుంచి మీకు సక్సెస్ రేట్ మీకు ఇస్తున్నాడు. ఈ కర్కాటక రాశి వారికి సెకండ్ హౌస్ లార్డ్ కుటుంబ స్థానాధిపతి దశమంలో ఉన్నాడు కాబట్టి కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఖచ్చితంగా బాగుంటుంది అర్థం. పైగా ఫైనాన్షియల్గా బాగా నిలదొక్కుంటారండి మీరు. శుక్రుడు ఇక్కడ కలిసి దశమంలో ఉన్నాడు కాబట్టి, మంచివాడు కాకపోయినా దశమంలో ఉన్నాడు కాబట్టి మీరు చేస్తున్న ఉద్యోగాల్లో బాగా రాణించడము. దశమంలో రవి దిగ్బలత్వంలో ఉంటాడు, పవర్ఫుల్గా ఉంటాడు. ఇంకా రాజకీయ రంగంలో కూడా బాగుండము. ఇలాగా మీరు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు అనుకోండి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు అనుకోండి, చక్కగా ఉన్నతమైన ప్రమాణాలతో మీకు అభివృద్ధికరంగా ఉంటుంది. కానీ గురు ప్రభావం వలన బాగా ధన వ్యయం బాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. మీకు టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు, అక్కడ ఖర్చు అయిపోతూ ఉంటుంది. సన్మానాలు జరుగుతాయి, దాని విధంగా డబ్బులు ఖర్చు అయిపోతుంటాయి. ఒక ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి. అంటే కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువ ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఉద్యోగ రీత్యా లేకపోతే చదువు రీత్యా విదేశాలు వెళ్తారు. నేను మీ వాడరే వాడినారంటారు, డాక్టర్ వాడరే వాడినారంటారు అంటే అలాగా అంటాను. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీరు మన ఆది ఆస్ట్రాలజీని ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే ఎందుకంటే షూటింగ్లు ఇచ్చే డైరెక్ట్గా పర్సనల్ అయినా కలవను, అవకాశాలు తక్కువ. జర్నీస్ చేస్తుంటాను నేను. జర్నీస్ అంటే ఎక్కువ విపరీతంగా తిరగడం కాదండి, ఏదో పనుల మీద తిరుగుతూ ఉంటాం, లేకపోతే జాతకాలు చెప్తుంటాం, షూటింగ్లు జరుగుతుంటాయి, ఇలాగ ఉంటాయి కదా, మీకు తెలియదు ఏముంది అవునా సార్. దానివల్ల లేట్ అవుతుంటుంది. డైరెక్ట్గా మీరు నాకు పంపించేయండి. ఒకవేళ జాతకాలు చూపించుకుంటే మీరు నా వాట్సాప్ నెంబర్ పంపించండి, స్క్రోల్ అవుతుంది. నేనే పర్సనల్గా మళ్ళీ మీతో మాట్లాడుతూ ఉంటాను. మీకు ఏ సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యల నుంచి బయటపడే మార్గాలు, అలాగే ఎప్పుడు మీకు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు పెళ్ళి అవుతుంది జనరల్గా చెప్పచ్చండి. చాలామందికి ఇలా వచ్చాయి, నేను చెప్పడం వల్ల ఉద్యోగాలు వచ్చాయి, సంతానం కలిగింది, వివాహ వేడుకలు జరిగాయి. మన గురించి మనం గొప్పగా చెప్పుకోకూడదు, మన గురించి నా గురించి కానీ తెలియాలి కాబట్టి చెప్పడం జరుగుతుందండి. మీరు అవకాశాలు అంటే చూపించుకోండి. అంతేకాకుండా మీకు ఏమాత్రము ఒక వాస్తు సంబంధించినటువంటి సలహాలు కావాలన్నా, వాస్తు శాస్త్రంలో మీకు కానీ చిన్న ఇబ్బందులు ఉన్నా, మీకు గృహంలో కానీ ల్యాండ్స్లో కానీ వాటిలో ఉంటే మీరు నాకు ఫోన్ చేయొచ్చండి. ఈ బ్లూ ప్రింట్స్ చూపించినాక నేను చెప్పేస్తాను, ప్రాబ్లం లేదు. ఎందుకంటే 36 సంవత్సరాల నుంచి ఆస్ట్రాలజీ, వాస్తు శాస్త్రము ఇవన్నీ ఉన్నాము. పెద్ద గొప్ప గ్రేట్ పర్సనాలిటీ కాదండి, ఎన్నో అవరోధాలు దాటి మనకి ఇలా ఈ స్టేజ్కి వచ్చాము. పర్వాలేదు చెప్పగలను, నేను ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ విధంగా మీరు మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు మన ఆది ఆస్ట్రాలజీకి మీ డీటెయిల్స్ పంపించండి. సరేనండి. 12 రాశుల వారికి మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా కుజ శనులు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ నెల్లాళ్ళు అంటే 15 తారీఖు వరకు అనుకుంటాం, ఇంకా 15 వరకు అంటే ఉంటుంది. శని కుజుల కాంబినేషను తప్పు, ఎవరికైనా తప్పు. సో ఈ కాంబినేషను ఇందాక అన్ని రాశులు చెప్పా. అసలు రెమెడీస్ ఏంటి, మనం ఎలా బయటపడతాం? ఏమీ లేదండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణం చేయిస్తే వీటి నుంచి బయటపడతాం. శనీశ్వరుడికి అభిషేకాలు, తైలంతో అభిషేకం ఉంటుంది కదా శనివారం, అభిషేకం చేయించుకోవడం వలన కుజశనుల కాంబినేషన్ కాబట్టి వీళ్ళిద్దరికీ చేయించుకోవాలి. అలాగే శనీశ్వరుడు ఎలాగంటే శివుడికి, విష్ణువుకి ప్రీతిపాత్రుడు అంటారు, అలాగా వాళ్ళ యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఎవరైతే విష్ణువుని ఆరాధిస్తారో వాళ్ళ దగ్గర అంటే వెంకటేశ్వర స్వామి ధ్వజస్తంభం అనుకుందాం, ధ్వజస్తంభం అఖండ దీపారాధన చేస్తారో వాళ్ళకి శని వలన దోషాలు అంటావు. నిరంతరము శివాభిషేకాలు చేసుకున్న వారికి ఎప్పుడు వాళ్ళకి దోషాలు అంటావు. ఈ విధంగా మీరు చేసుకోండి, అన్ని విధాలుగా మీరు సక్సెస్ అయి తీరుతారు.